అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భీమా. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ వాలి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఏపీ రాజకీయాల్లో రాజీనామా పరంపర జరుగుతున్నాయి. అవును. ఇప్పుడు ప్రస్తుతానికి రాజ్యసభ ఎంపీల్లోన వెంకటరమణ, అదే మోపిదేవి వెంకటరమణ, అలాగే బీదా మస్తాన్రావు, వాళ్ళిద్దరూ ఇప్పుడు రాజీనామా చేశారు. ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో మనకి వినపడేది ఏమంటే, ఇక్కడ నాగబాబు జనసేన నుంచి, ఇక్కడ వచ్చి టీడీపీ నుంచి వచ్చేసి గల్లా జయదేవ్ అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే మెజారిటీ ఉంది కాబట్టి రాజ్యసభలో ఖచ్చితంగా వీళ్ళు నామినేట్ అవుతారు. అది కాకుండా నాగబాబు అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. నాగబాబుకి తిరుమల తిరుపతి దేవస్థానం కి టీటీడీ చైర్మన్గా ఇస్తారనేది మనం అనుకున్నాం ఇప్పటిదాకా. అయితే దానికి కొద్దిగా హెవీ కాంపిటీషన్ కూడా ఉంది. సో పవన్ కళ్యాణ్కి నాగబాబుకి ఖచ్చితంగా ఒక మంచి ఇది ఇవ్వాలి అని. ఎందుకంటే నాగబాబు కూడా పార్టీ కోసం చాలా త్యాగాలు చేశారని చెప్పచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ నుంచి అవుట్రైట్గా ఏ పదవి ఆశించకుండా జనసేనకి పనిచేసినటువంటి వ్యక్తి నాగబాబు గారు. నాగబాబు యొక్క సేవలు చాలా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా అతనికి ఎంపీనో ఎమ్మెల్యేనో టికెట్ ఖచ్చితంగా ఇస్తారనుకున్నారు. కానీ ఏంటంటే ఉన్నటువంటి కాంపిటీషన్లో ఈ యొక్క కూటమిలో తక్కువ 21 స్థానాలు మాత్రమే ఎమ్మెల్యే, కేవలం 2 స్థానాలు ఎంపీ తీసుకోవడం వల్ల ఆ కాంపిటీషన్లో అతనికి రాలేదు. త్యాగాలు చేశాడు. అది కాకుండా ఒక కార్యకర్తగా కూడా చాలా గట్టిగా తమ్ముడు కోసం నిలబడ్డాడు. సో ఎక్కడ కూడా ఈగోస్కి పోకుండా కార్యకర్తలని ముందుకు తీసుకెళ్ళడానికి, విజయానికి మాత్రం ఖచ్చితంగా 2-3 స్థానాల్లో నాగబాబు పనిచేసాడని చెప్పచ్చు. కాబట్టి అతనికి రాజ్యసభకి ఎంపిక చేసేటువంటి అవకాశం 100% ఉంది. సో ఊహాగానాలు వస్తున్నప్పుడు కూడా అతను రైట్ పర్సన్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం జనసేనలో చూస్తే మనకి ఫస్ట్ టాప్ క్రీమ్ బ్యాచ్ ఏదైతే ఉందో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత నాదెళ్ల మనోహర్ కానివ్వండి, ఈ విధంగా చూసుకుంటూ పోతే బాగా పవన్కి అలానే పార్టీకి ఫస్ట్ నుంచి సపోర్ట్గా ఉన్న వ్యక్తి నాగబాబు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ కౌంటర్ ఇస్తూ, ఇప్పుడు పవన్ అన్నిటికి కౌంటర్ అయిపోయినా కూడా ప్రతిదానికి కూడా కౌంటర్ ఇస్తూ సపోర్ట్ నిలబడే వ్యక్తి పార్టీకి కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఖచ్చితంగా సపోర్ట్గా ఉన్న వ్యక్తి నాగబాబు. నాగబాబు గారికి ఇవ్వటంలో ఖచ్చితంగా దాని యొక్క ఇవ్వచ్చు అనిపిస్తే విధంగా ఉంది. సో ఇంకా పోతే మీరు అన్నట్టుగా గల్లా జయదేవ్ విషయంలో చాలా వైసీపీ అతన్ని చాలా ఇబ్బంది పెట్టింది అనేది ఆ విషయంలో వచ్చేసి నేను మా రాజకీయాలకు మొత్తం స్వస్తి చెప్తా అన్నాడు. రాజకీయాలకు స్వస్తి చెప్తా అనే విషయం అన్నంతగా ఆయన హట్ అయ్యాడు. ముఖ్యంగా అతను ఒక ఇండస్ట్రియలిస్టు. ఇప్పుడు గల్లా జయదేవ్ అనే వ్యక్తి గల్లా అరుణ గారి కొడుకు. అంతేకాకుండా ఇప్పుడు మన సూపర్ స్టార్ మహేష్ బాబుకి స్వయాన బావ. సో ఆయనకి చాలా మంచి ప్రాపర్టీస్ కానీ ఏదో ఇండస్ట్రీస్, ముఖ్యంగా బిజినెస్ మ్యాన్ అయినటువంటి గల్లా జయదేవ్కి ముఖ్యంగా ఆయన్ని అమర్ రాజా బ్యాటరీస్ సంబంధించి పెద్ద సంస్థ, దాంట్లో 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి సంస్థని చాలా ఇబ్బందులు పెట్టారు వైసీపీ ప్రభుత్వం. ముఖ్యంగా ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇవ్వకుండా దాన్ని ఆపేసి, దాంట్లో వచ్చేటువంటి పొల్యూషన్ వచ్చేసి పంట పొలాలు పాడవుతున్నాయి, చెరువుల్లో కలుస్తున్నాయి అనేటువంటి దాని మీద చాలా ఆంక్షలు పెడతాయంటే మొత్తానికి దాన్ని తెలంగాణకి షిఫ్ట్ చేస్తా అన్నాడు. ఆయన మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ స్టేషన్ పెట్టారు. ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అతను అయిన తర్వాత భౌతికంగా కూడా ఆయన మీద దాడి చేశారు. మొత్తం చొక్కా అంతా చినిగిపోయి అంతే, అది కూడా వచ్చింది. అది యాక్చువల్గా ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు, కానీ మొత్తానికి ఒక వీడియో అయితే వైరల్గా మారింది సోషల్ మీడియాలో. దాన్ని బట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, నేను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటాను, రాజకీయాల నుంచి విరమిస్తున్నాను అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అందరం ఆశ్చర్యపోయాం. ఇంత సీనియర్ లీడరు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన గల్లా జయదేవ్ ఈ విధంగా సీనియర్ పొలిటీషియన్ కూడా ఆల్రెడీ ఎంపీగా చేసి గెలిచినటువంటి వ్యక్తి ప్రజా జీవితం నుంచి కంప్లీట్గా వెళ్తున్నాడంటే ఏంటనుకున్నాం. తర్వాత అర్థం ఏంటంటే వైసీపీ అరాచకాల వల్లనే ఆయన అలా వెళ్ళాడని. అలాంటి వ్యక్తి మళ్ళీ రావడానికి స్వాగతించాల్సిన విషయమే. టీడీపీ కూడా ఆయనకి సరైనటువంటి న్యాయం చేసిందని అనుకో. చంద్రబాబు నాయుడు వెనక్కుండి నడిపిస్తున్నాడు. ఖచ్చితంగా గతంలో ఆయన టీడీపీలో ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అతనికి ఎంపీ ఇవ్వడానికి అన్ని రకాలు కూడా సమర్థుడు. ఆ విధంగా మనం చూడవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు వైసీపీ కూడా ఒక విధంగా చెక్ పెట్టాడు. వైసీపీ ఏ విధంగా అయితే గల్లా జయదేవ్ని ఇబ్బంది పెట్టిందో, అతన్ని మళ్ళీ ఎంపీ చేయడం ద్వారా అతను కొద్దిగా బూస్ట్ ఇచ్చినట్టుగా అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆయన యొక్క కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, ఆయన అమర్ రాజా బ్యాటరీ సంబంధించింది కానీ ఆయన మళ్ళీ ఒక ఊపు వచ్చేసి ఆయనకు ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ఒక పొలిటికల్గా కానివ్వండి,
అతనికి పర్సనల్గా కానివ్వండి అతనికి మంచి సపోర్ట్ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ మిగతా ఎంపీలు కూడా రాజీనామా చేస్తారనే టాపిక్ వస్తుంది. త్వరలో బీజేపీలో కొంతమంది, అవును. టీడీపీలో కొంతమంది, జనసేనలో కొంతమంది, మొత్తం వైఎస్పీ ఖాళీ అవుతుందని వస్తుంది. అది ఎంత రాజ్యసభ అనేసరికి ఇప్పుడు రాజ్యసభలో నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా వాళ్ళు ఎన్నిక కారు కదా, మెజార్టీ లేదు అక్కడ, కేవలం 11 ఉన్నాయి కాబట్టి రాజ్యసభలో వాళ్ళకి మెజార్టీ లేదు కాబట్టి రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు రాజీనామా చేసి మళ్ళీ ఫ్రెష్గా ఎలక్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో కామన్ ఇది. అది కాకుండా వైసీపీ టోటల్గా మీరు అన్నట్టుగా ఆ 11 స్థానాలు కూడా ఎన్ని మిగులుతో తెలియదు. ఉన్నటువంటి ఎంపీ కూడా ఎన్ని ఉంటాయి, ఒకటి రెండిట్లో కూడా ఎంతవరకు ఉంటాయనేది కూడా డౌటే. సో ఏదేమైనప్పుడు కూడా వైసీపీ అనేది పతనం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎలక్షన్స్తో ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో ఏ విధంగా నిలబడుద్ది అనేది మాత్రం కొద్దిగా చూడాల్సిన విషయమే. ఇప్పుడు జగన్ కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు? జగన్ ఏంటంటే జగన్ మళ్ళీ అసెంబ్లీలో కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన లాస్ట్ టైమే ఆయన అసెంబ్లీలో లేకుండా పాదయాత్ర అని చెప్పేసి జనాల్లో తిరిగాడు, ఓదార్పు యాత్ర అని. ఈసారి కూడా ఏంటంటే మళ్ళీ ఓదార్పు యాత్ర, మళ్ళీ ఈసారి పోయినసారేమో వాళ్ళ నాన్న చనిపోయిన దానికి హార్ట్ ఆగిపోయి గుండె ఆగిపోయి చనిపోయినటువంటి కార్యకర్తల కోసం తిరిగితే, ఈసారి ఏంటంటే ఓడిపోయినటువంటి నాయకుల్ని పరామర్శించడం కోసం తిరుగుతూ అంటున్నాడు. ఇప్పుడు తర్వాత ఫైర్ బ్రాండ్ రోజా ఆమె మొత్తానికి ఏపీ రాజకీయాలకు స్వస్తి చెప్పి తమిళనాడుకు పోతుంది అంటారు. అది ఎలా అంటారు? అయితే కూడా అక్కడ కొత్తగా స్టార్ వచ్చేసి విజయ్ పార్టీ పెట్టబోతున్నాడని మనం వింటున్నాం కదా. సో ఆ పార్టీలోకి పోవడానికి ఏంటంటే సెల్వమణి, రోజా భర్త సెల్వమణి సినీ రంగానికి సంబంధించినటువంటి దర్శకుడు, నిర్మాత కాబట్టి అతనికి దాంట్లో మంచి సంబంధాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ సంఘంలో, ఆర్టిస్టుల సంఘం సంబంధించినటువంటి ఏదైతే ఉందో తమిళనాడు సంబంధించి ఆ సినీ రంగానికి సంబంధించిన సంస్థల్లో ఆయన కొంత పలుకుబడి ఉన్నటువంటి మాట వాస్తవం సెల్వమణి. అటువంటి ఒక సీనియర్ దర్శకుడు అయినటువంటి సెల్వమణి విజయ్కి క్లోజ్ కాబట్టి విజయ్ పార్టీలోకి సెల్వమణి అండ్ రోజా వెళ్తారు అనేది బాగా వినిపిస్తున్నటువంటి ఊహాగానాలు. అదే రీసెంట్గా ఏంటంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది రోజా. ఆమె పోస్ట్ పెట్టే ఎఫ్బీలో కానీ, వెనక ఉండే జగన్ ఫోటో తీసేయడము, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇలా ఎక్స్లో కానీ అన్నట్లో వైసీపీ పార్టీకి సంబంధించి మొత్తం డిలీట్ చేసి సొంతంగా ఆమె ఫోటో మాత్రం పెట్టుకునింది. అంటే రోజాకి ఫస్ట్ నుంచి కూడా ఆమె యొక్క కాన్స్టిట్యున్సీలో కూడా నగరిలో కూడా ఆమెకి చాలా వ్యతిరేకత అనేది ఉంది. సో లాస్ట్ టైం ఏంటంటే కొద్దిగా జగన్ సపోర్ట్ ఎక్కువ ఉంది, జగన్ మనిషి అనే ఇతోటి గెలిచింది. రెండోసారి ఆమె ఏదైతే లాస్ట్ టైం గెలిచింది, ఎప్పుడు ఓడిపోవడం కూడా కారణం ఏంటంటే వైసీపీలోనే అంతర్గతంగా చాలా వ్యతిరేకత ఉంది అనేది వినిపిస్తూ ఉంది. దీంతో ఎలక్షన్స్లో ఓడిపోవడం కూడా కారణం వైసీపీ నుంచి నాకు వ్యతిరేకత ఉందని చెప్పి మొదటి నుంచి చెప్తూ వస్తుంది ఆమె. సో దాంతో ఈ ఆల్రెడీ ఓడిపోయింది, 11 స్థానాలు ఉన్నాయి, అక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేదు. అది కాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఆమె వ్యతిరేకత చాలా ఎక్కువ ఉంది. తెలంగాణలో ఎట్లాగో ఆమెకి లేదు, ఎంట్రీ లేదు. సో కాబట్టి ఇంకా ఆల్టర్నేట్ వచ్చేసి ఆమె నగరి అనేది చిత్తూరు జిల్లా దగ్గర కాబట్టి, మనకి చెన్నైకి దగ్గర కాబట్టి, తమిళనాడు స్టేట్కు దగ్గర కాబట్టి తమిళనాడులో రాజకీయాలు చేయాలనే ఉద్దేశం ఉంది. కానీ ఆమెకున్న నోటి దూలకి ఇక్కడన్నా కొద్దిగా మాటలు తోలిపెట్టారు, కానీ తమిళనాడులో ఇంకో రకంగా ఉంటుంది. ఆమె తరిమి కొట్టడం ఖాయం. రోజాకి అటువంటి ఆలోచనలు ఉంటే విరమించుకోవడం బెస్ట్. ఎందుకంటే సెలవుమని కొద్దిగా సాఫ్ట్వేర్ అయినప్పుడు కూడా ఈమె యొక్క నోటి దూలకి అక్కడ సీఎంనే బట్టలు తీశారు, వాళ్ళు చీరలాగారు. అలాంటి కల్చర్ ఉన్నటువంటి తమిళనాడులో రాజకీయం వేరే, అక్కడ తమిళనాడు రాజకీయాలు చాలా హార్ష్గా ఉంటాయి. రోజా నోటి దూలకి అక్కడ చాలా ఘోరమైనటువంటి అవమానం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మూసుకొని కూర్చోవడం బెస్ట్ అనేది నాకున్న అవగాహనతో చెప్పేటువంటి విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.